ఆమోదం అవసరం లేదు, బిల్లు అవసరం లేదు, గవర్నర్ పంపడం అవసరం లేదు, రాష్ట్రపతి పంపడం అవసరం లేదు అధ్యక్ష. మీరు క్లియర్గా మీ చేతుల పైన ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి ఇట్లా ట్రిక్ అయితే అయిపోతుంది. ఏం చెప్పారు అధ్యక్ష? 42% మంత్రివర్గంలో స్థానం ఇస్తాం, 40% ఇస్తాం అధ్యక్ష. మేము కోరుతున్నాం, మీరు మీ మంత్రులు ఎవరన్నా 42%లో మీ 18 మంత్రులు 40% బీసీలకు మంత్రులు ఇవ్వండి. మీరు సంతోషం, ఎవరైనా కానీ ఒక బీసీలని మంత్రి ఇవ్వండి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష మీరే మాట్లాడారు ప్రతి సంవత్సరం కూడా మేము 20,000 కోట్లు మీ బీసీలకు బడ్జెట్ పెడతామని అధ్యక్ష. 20,000 × 5 లక్ష కోట్ల బడ్జెట్ మా బీసీలకు వస్తుందని చెప్పి అధ్యక్ష 20 నెలలైంది అధ్యక్ష. 20 పైసలు మా బీసీలకు బడ్జెట్ మీరు పెట్టాలి. 20,000 కోట్లు అంటే ఎక్కడున్న అధ్యక్ష? మీరు పెట్టలేకపోయారు అధ్యక్ష. మీరు ఇంకా నేను మీరు ఒక్కసారి ఇది మీ చేతిలో ఉన్నది, ఇది చట్టం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అధ్యక్ష. మీరేం చేసిన అధ్యక్ష ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడుతున్న అధ్యక్ష. మేము డిమాండ్ చేస్తున్నాం, మీ చేతిలో ఉన్నది ఎంబీసీ మంత్రిత్వ ఇవ్వని చెప్తున్నాం అధ్యక్ష. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్క్ అయినా కూడా అది మున్సిపాలిటీయా, ఇరిగేషన్ ఏదైనా కానీ బీసీల కోసం 42% కేటాయిస్తాం అధ్యక్ష. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చిండ్రు, అలా బీసీలకు ఎన్ని వర్కులు ఇచ్చినగా శ్వేతపత్రాలు ఇచ్చారు. అది మీ చేతిలో పని అధ్యక్ష. 42% ఇస్తే మీరు 1,00,000 కోట్లు వెళ్తే 42 కోట్లు ఎవరో మా బీసీ బిడ్డ వర్క్ చేస్తున్నటువంటి అది మీరు ఎంతవరకు ఇచ్చిండ్రో ఏమని చెప్తా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష మీరున్న కార్పొరేషన్ చైర్మన్లలో కూడా 42% మా బీసీలకి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చిందే, మేము కాదు ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ చేయడం వల్ల బీసీల ఓట్లు గంపగుత్తగా మీరు ఓట్లు వేసుకొని ఈరోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకో అధ్యక్ష. బీసీలను విస్మరించద్దని చెప్పేసి మీకు మళ్ళొక్కసారి కామారెడ్డి డిక్లరేషన్ మీకు చెప్పడం అధ్యక్ష.